హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గార్డెన్ అయితే మళ్ళీ కొత్తగా కొత్త ప్లేసెస్ చేంజ్ చేసి పెడుతున్నామని చెప్పాను కదా. సో అలానే ఏమేం మొక్కలు పెట్టాము, ఎలా పెడుతున్నాము, గార్డెన్ ఎలా పెద్దగా చేస్తున్నాం అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తానన్నమాట. సో ఇది వచ్చేసి మనకు బచ్చల కూర. సో ఇందులో ఏంటంటే మనం కాడలతో పెట్టాము. ఇది ఆల్రెడీ నేను కంప్లీట్ వీడియో మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడనట్టయితే చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను. సో మనం ఇది ఎలా నాటుకున్నాము, మార్కెట్ నుండి తెచ్చిన బచ్చల కూర కొమ్మల్ని ఎలా కట్ చేసుకొని పెట్టుకున్నాం, ఎంత బాగా వచ్చేసినాయి చూడండి. సో అనేది కంప్లీట్గా వీడియో రూపంలో అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇది పెట్టిన 1 వీక్కి మనం గోంగూర అయితే పెట్టడం జరిగిందనమాట. దీని కంప్లీట్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. సో గోంగూర విత్తనాలని వేసామన్నమాట. ఈ గోంగూర విత్తనాలు వేసిన తర్వాత మేము ఒకటి గమనించాము, దీన్ని గోడకి దగ్గరగా పెట్టడం వల్ల సగం ఎండబడి సగం నీడబడిందనమాట. ఇక్కడ వరకు ఆఫ్ పార్టు అలా పడ్డం వల్ల ఏమైందంటే నీడబడిన చోట మొలకలు అనేవి మొలకెత్తలేదు, ఎండబడిన చోట బాగా గుబురుగా వచ్చేసాయి. ఇంకా కొంచెం ముందుకు జరిపి ఇలా అయితే పెట్టాము. చాలా బాగా అయితే వస్తుంది. సో దీని అప్డేట్స్ కూడా మళ్ళీ ఇస్తాము. సో మనకేంటంటే గార్డెన్లో మన ఇంట్లో ఆకుకూరలు మనమే పెంచుకోవాలి. అవి ఆద్రా బాద్రా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక దాని తర్వాత ఒకటి. ఇప్పుడైతే మనం ఇది ఫస్ట్ వేసాం కదా, దాని తర్వాత గోంగూర అనేది స్టార్ట్ చేసాము ఒక 1 వీక్కి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ పాలకూర, చుక్కకూర, తోటకూర ఇలా వేసుకోవాలని స్టాండ్స్ అయితే అరేంజ్ చేసి పెట్టాము. సో ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వీక్ మేము ఇక్కడ పాలకూర పెట్టబోతున్నాం. ఇప్పుడైతే గోంగూర అయిపోయింది. నెక్స్ట్ అక్కడ తోటకూర, చుక్కకూర అలా స్టెప్ బై స్టెప్గా పెట్టబోతున్నాం అనమాట. ఫస్ట్లో అయితే మేము ఇలా కుండీల్లో పెట్టాము, బట్ ఇది కూడా బాగానే క్రాప్ వచ్చింది. మాకేంటంటే ఇంకా ఎక్కువగా మంచిగా ఒకటే ప్లేస్లో ఇలా కుండీల్లో సపరేట్ కాకుండా ఒక పెద్ద గ్రో బ్యాగ్ లాగా పెడదామనే ఆలోచన వచ్చింది. సెర్చ్ చేస్తే ఇలా గ్రో బ్యాగ్స్ అయితే వచ్చాయి. దీనికైతే పైన పైపింగ్ అంతా వచ్చింది, బట్ దీనికి మేమే అరేంజ్ చేసుకున్నాం. ఇది ఎలా అరేంజ్ చేసాం అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. సో ఇలా ఆకుకూరలు అయితే పెట్టాము. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ కంప్లీట్గా తీసేసి కొత్తిమీర అయితే పెట్టాలి. ఇది ఒక 5 టైమ్స్ పాలకూర క్రాప్ అయితే మనకు వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. దీని హార్వెస్ట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ విత్తనాలు వేసిన దగ్గర నుండి పెద్దగా అయ్యే వరకు కూడా ఎలా ఉంది అనేది మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. సో వీటి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం రీసెంట్గా పుదీనా అయితే పెట్టడం జరిగిందండి. ఈ పుదీనా మనం 3 కుండీల్లో పెట్టాము. ఏంటంటే అన్నీ నాటుకుంటాయా లేదా అని భయం వేసింది, బట్ అన్ని కొమ్మలు కూడా మంచిగా నాటుకొని కొత్త చిగురు అయితే వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రతి ఒక్కటి కూడా. సో ఇది వచ్చేసి మనకు చుక్కకూర. ఇది ఇంకోసారి హార్వెస్ట్ చేసి తీసేసి ఈ లైన్లో వచ్చేసి ఇక్కడ పుదీనా పెట్టాం కదా, నెక్స్ట్ సాయిల్ మిక్స్ చేసి పెట్టాము. ఎర్రమట్టి, కంపోస్టు, కోకోపీట్, కౌడంగ్ ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి పెట్టాము. ఆల్రెడీ సాయిల్ మిక్సింగ్ వీడియో ఒకటి మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ కూడా మళ్ళీ అప్డేట్ చేస్తాను, ఇంకో వీడియో కూడా పెడతాను. సో నాకు వీలైనన్ని లింక్స్ నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, లైన్గా చూడండి. సో ఇవి 3 కుండీలు అయితే రెడీ చేసి పెట్టాము. ఇక్కడ నెక్స్ట్ కొత్తిమీర వేసేసి కొత్తిమీర పెంచుదాం అనేది ఐడియా అనమాట. సో మనకు చిన్న కుండీల్లో వచ్చేసి ఇలా కొత్తిమీర, పుదీనా, పెద్ద గ్రో బ్యాగ్స్లో వచ్చేసి మన ఇంటికి కావలసిన ఆకుకూరలు ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. కార్నర్లో వచ్చేసి మనకు డ్రాగన్ చెట్టు పెట్టాము, ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. డ్రాగన్ చెట్టుకు చాలా ముళ్ళు ఉంటాయి, మనం తిరిగినా మనకు దానికి డిస్టర్బెన్స్ అనమాట. అలా కాకుండా ఒక కార్నర్లో ఉండేటట్టు డ్రాగన్ చెట్టుని అయితే చూసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకు కంపోస్ట్, కిచెన్ వేస్ట్తో కంపోస్ట్, ఇది కూడా వీడియో పెట్టానండి. సో కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా తయారు చేశానో, ఎలా ఉంది అనేది కూడా పెట్టాను అనమాట. సో ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ కార్నర్ అంతా కూడా మనకు ఆకుకూరలు అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా చూసినట్టయితే ఇంకొక 2-3 వీక్స్ పట్టచ్చు ఇదంతా
ఫుల్ అయ్యి మీకు మంచి గ్రీనరీగా కనపడడానికి. సో మళ్ళీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ మేము ఇదంతా ఒకరోజు చేయట్లేదండి వర్క్, ఇంకా మాకిద్దరికి ఇద్దరం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాము. మాకు టైం దొరికినప్పుడు, సెలవు వచ్చినప్పుడు గార్డెన్ అనేది కొంచెం పెద్దగా చేస్తున్నాం అన్నమాట. సో దీంతో పాటు పండ్ల మొక్కల్ని కూడా పెంచుతున్నాము, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే పండ్ల మొక్కలు అన్నమాట. మీకు అక్కడ ఆల్రెడీ ఆకుకూరల గురించి చెప్పాను కదా, అలానే పండ్ల మొక్కలు కూడా అన్నమాట. సో ఇవి కూడా మనకు ఎక్కువ రావాలి, బట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం ఒక్కొక్కటి పెట్టడం జరిగింది. జామకాయ, మల్బరీ, మామిడి చెట్టు ఒకటి కొంచెం ఎక్కువగా స్టార్ట్ చేసాము. సో ఇది వచ్చేసి మనకు మల్బరీ చెట్టు, ఇది మనకు చెర్రీ ప్లాంట్, ఇది సపోటా అన్నమాట. అలాంటి మన గార్డెన్లో కొత్తగా యాడ్ అయిన ప్లాంట్స్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఒకటి, ఆప్రికాట్ ప్లాంట్ ఒకటి. ఇవి రెండు కూడా నేను షాప్సీ నుండి తెప్పించాను. అండ్ ఇది కూడా షాప్సీ నుండి. ఇదైతే మనకు చాలా పండ్లు ఇచ్చింది, ఇప్పుడైతే అయిపోయింది, మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అన్నమాట. సో నేను వీడియో తీసేసరికి ఆల్మోస్ట్ నైట్ అవుతుంది అనమాట. నేను మార్నింగ్ టైమ్స్లో కూడా మీకు క్లియర్గా వీడియో పెడతాను. ఇప్పటికి టైం దొరికింది, కొంచెం ఈ సండే కొద్దిగా బిజీ ఉండి పైకి రాలేకపోయాను, లేట్ అయిపోయింది. అండ్ వీటికి వాటర్ అంతా ఇచ్చి ఏమేమి పోషన్ కావాలో చూసుకొని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అలా కొంచెం ఆలస్యం అయ్యేసరికి చీకటి పడిపోయింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకు జామ చెట్లు, ఇదైతే ఒక 15-20 కాయలు ఇచ్చిందండి. చూడ్డానికి ఇంత చెట్లానే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా 3 కాయలు ఉన్నాయి, ఒక 1 వీక్లో అవుతాయి. చూడండి పెద్దగా, ఎంత పెద్దగా, ఇంత కాయలండి. నేను షార్ట్స్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తూ. ఇది మనకు పూలు ఇచ్చేస్తుంది. వీటి సాయిల్ అనేది నేను పాట్ మిక్స్ అని తీసుకొచ్చాను, అది వేస్తే అస్సలు బాగా రాలేదు. మొక్కలన్నీ దాదాపు నిమ్మ చెట్టు అవి చచ్చిపోయాయి. ఇంకా ఇవి చచ్చిపోకుండా మళ్ళీ నేను సాయిల్ని రెగ్యులర్గా నేను కలిపే విధంగానే కలిపేసి పెట్టడం అయితే జరిగింది. ఈ 4 జామ చెట్లు అయితే పర్వాలేదు, కానీ ఇదైతే చనిపోవడం జరిగింది. సో మాకేంటంటే పండ్ల చెట్లు లైన్గా పెట్టుకోవాలి. ఒక లైన్ అంతా జామ చెట్లు, ఒక లైన్ అంతా మల్బరీ, ఇంకో లైన్ అంతా మామిడి చెట్టు, అలా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఈ లైన్ అంతా జామ చెట్లు అయిపోయినాయి కదా, నెక్స్ట్ లైన్ వచ్చేసి మల్బరీ పెడదాం అనుకుంటున్నాం. సో ఆ మల్బరీలో భాగంగా ఒక చెట్టు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము. ఇక్కడైతే ప్రస్తుతానికి మామిడి చెట్టు ఉంది చూడండి, బాగా చిగురు వచ్చేసింది. సో అలానే రెండో చెట్టు అనమాట మల్బరీ. దీంతో పాటు ఇంకొక 3 చెట్లు ఈ లైన్లో వస్తాయి అన్నమాట. సో గార్డెన్ నెమ్మదిగా పెద్దగా అవుతుంది. మీకు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అనేది వస్తుంది. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని చూస్తున్నారు, వీడియోని లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు రెగ్యులర్గా మంచి వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా చాలా మొక్కలు నాటాలి. ఈ ప్లేస్ అంతా చాలా మొక్కలు పెట్టి మంచిగా పెయింటింగ్ వేసి మన గార్డెన్ అయితే మంచిగా అవ్వబోతుంది. అవన్నీ మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.